కాగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి చంద్రశేఖర్, 14 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అవార్డులు ప్రకటించింది కదా. దాదాపు దశాబ్దన్నర తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినీ పరిశ్రమకు అవార్డులు అందజేయనుంది. ఈ సాయంత్రం హైటెక్స్ వేదికగా జరగనున్నటువంటి ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు, సినీ వర్గాల నుంచి ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే 14 ఏళ్ల క్రితం 14 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎలాంటి అవార్డు ఇవ్వలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ వర్గాలకు మళ్ళీ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి గద్దర్ పేరిట అవార్డులు నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మనం గమనించినట్లయితే నంది అవార్డుల పేరుతోటి అవార్డులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం గద్దర్ పేరుతోటి అవార్డులు ఇస్తున్నారు. అయితే 2024కు సంబంధించి మాత్రం మొత్తం అన్ని విభాగాలకు ఈ సినిమా విభాగాలకు సంబంధించినటువంటి అవార్డులు ఇస్తున్నారు రజిత. అయితే 2011 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఒక ఉత్తమ, ద్వితీయ, తృతీయ 3 చిత్రాలకు మాత్రం అవార్డులు అందజేస్తున్నారు రజిత. అయితే చంద్రశేఖర్, ఆ అవార్డుల ప్రధానోత్సవం ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? హైటెక్స్ లో ఈ సాయంత్రం 6 గంటలకి అవార్డుల ఫంక్షన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2024కు సంబంధించినటువంటి ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైంది. అదేవిధంగా ఉత్తమ నటుడిగా పుష్ప 2లో నటించినటువంటి అల్లు అర్జున్ ఎంపికయ్యారు. అదేవిధంగా జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ఎంపికైంది. మొత్తానికి సంబంధించినట్టు మనం గమనించినట్లయితే ఈ అవార్డుల కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా మందిని దీనికి ఆహ్వానించారు. అదేవిధంగా 2011 నుంచి కూడా మొత్తం అవార్డులు ఇస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది రజిత.